శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి ఒక అదృష్ట యోగం అన్నది ప్రారంభమైంది. ధనకారకుడు గురువు, అష్టమాధిపతి రవి కలిసి సప్తమ స్థానం నుంచి రాశిని వీక్షిస్తున్నారు. ఈ కారణం వల్ల ప్రభుత్వ పథకాలు కానీ, బ్యాంకు రుణాలు కానీ మిత్రుల సహకారంతో మీకు లభించే అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాల్లో మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరిగే అవకాశం ఉన్నది. వారు టెంపరీగా మీతో విభేదాలు ఉన్నప్పటికీ, కొంత ఎడబాటు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క స్థాయి పెరుగుతుంది. కొంతవరకు కొన్ని సమస్యలు పరిష్కరించుకొని మళ్ళా తిరిగి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మీ యొక్క కుటుంబ సభ్యులే మీ భార్యాభర్తల్ని ఎడగొట్టే ప్రయత్నం అన్నది జరుగుతుంటుంది. ఇది స్త్రీలకైనా పురుషులకైనా వర్తిస్తుంటుంది. కాబట్టి మీ జీవితం గురించి, మీ జీవితం, మీ పిల్లలు, మీ భార్య, మీ భర్త, వాటి గురించి ఆలోచించాలి తప్ప ఇంకా మిగతా విషయాలు, వారి విషయాలు పట్టించుకుంటే ముందు ముందు ఇది మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి మరి మకర రాశి వారు ప్రతి విషయాన్ని ప్రాక్టికల్గా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఇతరుల మాటలు నమ్మకుండా మరి భార్యాభర్తలో ఒక అండర్స్టాండింగ్ వస్తే ఇది కరెక్ట్ అయిన సమయం. అది తిరిగి మళ్ళా మీ యొక్క బంధం బలపడే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఏదో విమర్శిస్తుంటారు, ఆర్థిక పరంగా డిమాండ్ చేస్తుంటారు, ఏదో విధంగా చికాకు పెడుతుంటారు. ఇవన్నీ మీరు టెంపరీగా పక్కన పెడితే తప్ప మీ జీవితంలో సుఖ సంతోషాలని పొందలేకపోతూ ఉంటారు. ఇక ప్రధానంగా కుజుడు 5వ స్థాన సంచారం కాబట్టి వృత్తిపరమైన మార్పులు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. ఈ స్పెక్యులేషన్ ద్వారా, లేదంటే కొంత ఫ్రెండ్స్ వల్ల, ఇతర కారణాల వల్ల, కొంతవరకు జూదం వల్ల, వేరే వ్యసనాల వల్ల కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీరు వస్తుంది అనుకున్నటువంటి ధనం సకాలంలో రాకపోవడం వల్ల కొంతవరకు ఇబ్బంది పడతారు. అంటే చేతిలో ఉన్న ధనం ఈ విధంగా నష్టపోతారు. అసలు కారణం వాయిదా పడుతుంది. కాబట్టి ముందుగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఏ విధంగా కూడా ఈజీ మనీ కోకి దూరంగా ఉంటేనే మంచిది. ఇక ప్రధానంగా వృత్తిపరంగా మరి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అయితే కొత్తగా గతంలో ఉద్యోగం పోగొట్టుకొని కొత్త ఉద్యోగం కోరి ఎదురు చూస్తున్న వాళ్ళకి గతంలో ఉన్నటువంటి హోదా కానీ, అంత జీతం కానీ, అంత స్థాయి కానీ ఈ సమయంలో రాకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా వేరొక ప్రాంతంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయడం వల్ల అది కొంతవరకు తిరిగి మళ్ళా నెమ్మదిగా చిన్న స్థాయి నుంచి నెమ్మదిగా ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే ఇది సాధారణంగా ఎలా ఉంటుందంటే అందరికీ ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. మీరు 30 years లోపు ఉన్న వాళ్ళకి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తుంటాయి. ఈ 30-60 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఉద్యోగపరంగా గతంలో కన్నా ఒక చిన్న ఉద్యోగం రావడం, మళ్ళీ కొత్తగా ప్రారంభించడం లాంటివి జరుగుతుంటాయి. ఇది వారి యొక్క ఏజ్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలే తప్ప ఖచ్చితంగా మీకు ఈ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. బట్ 6వ స్థానంలో బుధగ్రహం కూడా కొంతవరకు మీరు కొన్ని కొత్త కోర్సులు నేర్చుకోవడం కానీ, మీలో ఉన్నటువంటి స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉండి కేతువుతో కలిసి ఉన్నాడు. అంటే సడన్గా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు, మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అయితే పోయినప్పటికీ, ఉద్యోగం పోయినప్పటికీ కూడా ఇమీడియట్గా కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లోనే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. అలాగే మీరు గతంలో ప్రయత్నం చేయటువంటి పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే వాయిదా పడే అవకాశం ఉంది. ప్రధానంగా స్త్రీలు, అంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు మీకు కొంత అసహనాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశి వారు ఉద్యోగ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. స్త్రీలతో ఎటువంటి విరోధాలు పెట్టుకోకుండా జాగ్రత్త పడండి. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. బట్ ఏదైనా కుటుంబ సభ్యుల నిర్ణయం కాకుండా మీ సొంత నిర్ణయం మీద మీరు వెళ్ళినప్పుడే మీరు జీవితంలో విజయం సాధించగలరు. ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడగలరు. తీవ్రమైన
ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నవారు, అలాగే భార్య వలన కానీ స్త్రీల వలన కానీ అంటే తల్లి వలన అక్క చెల్లెల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వారు కొంత కష్టమైన చాలా ఓర్పుతో ఈ ఆషాఢ మాసం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కానీ వీలైతే ఇప్పుడు, లేని పక్షంలో శ్రావణ మాసంలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించవలసి ఉంటుంది. సందర్శించి అమ్మవారికి ఇక్కడ ఆనవాయిగా చీర, కొన్ని ఫ్లవర్సు, ఒక కొబ్బరికాయ ఇవి అమ్మవారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అవి మీ స్థాయిని బట్టి ఈ తాలిబొట్టు, పసుపు అన్నిటితో పాటు అమ్మవారికి సమర్పించండి. అక్కడ వాళ్ళు మీకు మీరిచ్చిన కొబ్బరికాయని తిరిగి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పీస్తో ఉన్నది ఇస్తారు. అది చాలా జాగ్రత్తగా మీరు ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో మహాలక్ష్మి అమ్మవారు అంటే ఇది అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో దగ్గర ఈ కొబ్బరికాయ పీస్తో ఉన్న కొబ్బరికాయ జాగ్రత్తగా పెట్టుకొని దాని పక్కనే ఒక జాడీ లాంటి హుండీ లాంటిది పెట్టుకోవాలన్నమాట. జాడీ అంటే మంచిది, అది ఎంత పెద్దైనా చిన్నదైనా పర్లేదు. అందులో ప్రతి శుక్రవారం ఎంతో కొంత ధనాన్ని వేయటం, ఆ కొబ్బరికాయ ఆ జాడీ పైన పెట్టడం వల్ల మీరు వారం వారం రోజు ఏదో విధంగా ఎంతో కొంత మీకు తోచింది బ్రేక్ లేకుండా వేస్తూ ఉంటే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక సమస్యలు 100% పరిష్కారం అవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య, స్త్రీల మధ్య విభేదాలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్న మీ గ్రామ దేవత దేవాలయాన్ని దర్శించి మరడమ్మవారు, మావుళ్ళ అమ్మవారు కంప్లీట్గా అక్కడ ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకాలు సమర్పించడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి ఈ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవడం 100% ప్రాక్టికల్గా జరుగుతుంటాయి. మీరు చేసి చూడండి, 100%గా 1000% ఇది జరిగి తీరుతుంది. ఇందులో విశ్వాసం ఇంపార్టెంట్. అలాగే మీరు ఈ పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు, అలాగే గ్రామ దేవతను దర్శించి ఆ రోజు మీరు కొద్దిగా మీ యొక్క వ్యసనాలకి, బలహీనతలకి 100% దూరంగా ఉండాలి. ఇక ప్రధానంగా జనరల్ స్పాసిబిలిటీ మామూలుగా జీవితంలో ప్రధానంగా ఎప్పుడూ చేస్తుంటే కొన్ని మీకు నిత్యం సౌభాగ్యాన్ని, ఆర్థికంగా మంచి స్థాయిని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. మీరు ఈ టీత్ అంటే పళ్ళు తోముకునే ముందు ఈ పటిక పొడితో పళ్ళు తోముకోవడం వల్ల జనరల్ స్పాసిబిలిటీ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కుదిరినప్పుడు ఆవుకి పచ్చగడ్డి అప్పుడు చక్కగా వీలైతే మీరే సేకరించి ఆవుకు పెట్టడం వల్ల కూడా మీకంటే ఇది రెండిటి వల్ల ఏంటంటే మీకు బుధుడు యాక్టివేట్ అవుతుంటాడు. బుధుడు ఎంత బలంగా ఉంటే ఈ యొక్క వ్యాపారం, ధనం, చదువు అంత అభివృద్ధికరంగా ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో అవకాశాన్ని బట్టి ఏదైనా ఒక టెంపుల్లో ఈ శనగలు అంటే కాబూలి శనగలు, పంచదార, గోధుమ పిండి ఈ 3 ఐటమ్స్ ఆ టెంపుల్లో డొనేట్ చేయడం వల్ల మీకు ప్రాస్పరిటీ బాగుంటుంది. అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో బాగా సుగంధాన్ని ఇచ్చే అగరబత్తీలు అమ్మవారి ఆలయంలో ఇవ్వటం వల్ల ప్రతిరోజు అవి వెలిగించడం వల్ల సుగంధభరితంగా ఉండాలి. మంచి కాస్ట్లీవి అమ్మవారి దేవాలయంలో ఉన్నాయి. కానీ మీరు పూజా మందిరం మెయింటైన్ చేస్తుంటే సాయంకాలం సూర్యాస్తం అయిన తర్వాత అటువంటి అగరబత్తిని మీ యొక్క గృహంలో అమ్మవారి ముందు వెలిగించడం వల్ల అది గృహం అంతా వ్యాపించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంటుంది. ఇది బెస్ట్ రెమెడీ. అసలు దీనికి తిరిగే ఉండదు అన్నమాట. మీరు ఎంత కుదిరితే అంత ఈ బొంబాయి రవ్వ అనే గోధుమను ఒక పావు కేజీ, ఓ పావు కేజీ పంచదార, ఒక పావు కేజీ నెయ్యి లేదా 100 గ్రాముల నెయ్యి ఇవన్నీ శుభ్రంగా కలిపి చీమలకి ఆహారంగా వేయాలి. ఎక్కడ ఈ ఫారెస్ట్లోనూ లేదంటే ఈ తోటల్లోనూ అక్కడక్కడ ఉంటుంటే మీరు చీమలు చూడక్కర్లేదు, అక్కడైతే అవే తీసుకుంటాయి. ఈ విధంగా ఇవి మీరు ఈ కొద్దిపాటి రెమెడీలు నిత్యం ఏదో ఒకటి చేయడం వల్ల వీలైతే మీకు చెరువులు అలాంటివి ఉంటే చేపలకి బిస్కెట్లు, చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు ఆహారంగా వేయడం వల్ల కూడా ఈ మూగజీవులకి మీరు ఎంత తృప్తి చేయగలిగితే మరి మీకు అంత ప్రాస్పరిటీ వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.